భారతదేశంలో బ్యాక్ బెంచెస్ కథ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం స్టోరీ చెప్పాలి. అబ్దుల్ కలాం తన బయోగ్రఫీ వింగ్స్ ఆఫ్ ఫైర్లో ఒక స్టోరీ రాస్తారు. అబ్దుల్ కలాంకి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఒక అబ్బాయి బ్రాహ్మిన్స్ అబ్బాయి, ఇంకో అబ్బాయి క్రిస్టియన్ అబ్బాయి అనమాట. బ్రాహ్మిన్స్ అబ్బాయితో అబ్దుల్ కలాం కూర్చుంటే కొత్తగా వచ్చిన టీచర్ అది చూడలేక ఒక ముస్లిం అబ్బాయి ఒక బ్రాహ్మణ అబ్బాయితో ఎలా కూర్చోవాలి అని చెప్పి అబ్దుల్ కలాం గారిని వెనక్కి పంపించేస్తాడు. దాంతో వాళ్ళ ఫ్రెండ్ ఏడుస్తూ ఉంటారనమాట. సో ఈ బ్రాహ్మిన్స్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న రామేశ్వరం టెంపుల్ ప్రీస్ట్ అనమాట. తర్వాత అబ్దుల్ కలాం ఫాదర్ ఒక ముస్లిం, ఈ రామేశ్వరం ప్రీస్ట్ ఒక బ్రాహ్మిన్ అంటే ఒక హిందూ, తర్వాత ఒక క్రిస్టియన్. ఈ ముగ్గురు వచ్చి టీచర్కి కౌన్సిలింగ్ ఇచ్చి వెళ్తారు. అంటే అబ్దుల్ కలాం గారు ఈ స్టోరీలో 3 వైజ్ మెన్ అని ఈ ముగ్గురు వ్యక్తులు ఎంత సుదూరంగా ఆలోచించారు. స్నేహంలో, మానవత్వంలో, మంచితనంలో మతాలు అడ్డురావు అని చెప్పారనమాట. అలా భారతదేశంలో ఒకప్పుడు కుల వివక్ష స్కూళ్ళలో కూడా ఉండేది. ఉదాహరణకి బిఆర్ అంబేద్కర్ గారు ఆయన తన పుస్తకంలో రాశారనమాట, ఇఫ్ దెర్ ఇస్ నో ప్యూన్ నో వాటర్ అని చెప్పి. ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్, డిప్రెస్ క్లాసెస్ ఉన్నారో వాళ్ళందరినీ వెనకాల కూర్చోబెట్టేవాళ్ళు. వాళ్ళకి వాటర్ గ్లాస్ పట్టుకునే అర్హత కూడా అప్పట్లో ఉండేది కాదు. ప్యూన్ వచ్చి వాటర్ చేతిలో పోస్తే వాళ్ళు ఈ విధంగా వాటర్ తాగాలన్నమాట. అటువంటి కండిషన్. అంటే అన్టచబుల్ పిల్లల్ని అప్పట్లో వెనకాల తోసేసేవాళ్ళు.